అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కొడాలి అరుణ్ కుమార్. నేను మెడికవర్ హాస్పిటల్లో ఆర్థోపెడిషియన్గా పనిచేస్తున్నాను. ఈరోజు మీకు బోన్ క్యాన్సర్కి లేటెస్ట్ ట్రీట్మెంట్ ఈసీఐఆర్ అనే దాని గురించి అవగాహన కలిగిస్తాను. మరి ఈసీఐఆర్ అంటే ఏంటి? ఈసీఐఆర్ అంటే ఎక్స్ట్రా కార్పోరియల్ ఇర్రేడియేషన్ అండ్ రీఇంప్లాంటేషన్. మరి ఈసీఐఆర్ అనేది ఎవరికి చేస్తాము అంటే బోన్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి చేస్తాం. ట్రెడిషనల్గా బోన్ క్యాన్సర్కి ఒకవేళ బోన్ క్యాన్సర్ వచ్చిందంటే ఆ చెయ్యి తీసేయటం కానీ ఆ కాలు తీసేయటం కానీ ట్రెడిషనల్గా మనం చేసే ట్రీట్మెంట్. అయితే ఇప్పుడు దానిలో ఒక లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ వచ్చింది. అదేంటంటే కాలు తీసేయటం కాకుండా ఏదైతే క్యాన్సర్ వచ్చిన బోన్ ఉందో ఆ బోన్ని ఎక్కడ దాకా అయితే క్యాన్సర్ ఉందో దాని పై వరకు తీసివేసి పూర్తిగా కట్ చేసి బయటికి తీసి మొత్తం వాష్ చేసి ఆ బోన్ని రేడియేషన్ కోసం పంపించి ఓన్లీ బోన్ వరకు రేడియేషన్ బాగా హై డోస్ రేడియేషన్ ఇప్పించి మళ్ళీ ఆ బోన్ తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడైతే ఆ బోన్ ఉంటుందో ఆ ప్లేస్లో పెట్టి బిగించడం. దీన్ని ఈసీఐఆర్ అంటారు. దీనిలో 4 భాగాలు ఉంటాయి. ఒకటి, ఆ క్యాన్సర్ బోన్ని మనం రిట్రీవ్ చేయటం, ఆ క్యాన్సర్ బోన్కి రేడియేషన్ పెట్టడం, ఆ క్యాన్సర్ బోన్ తీసుకొచ్చి మళ్ళీ తిరిగి ఆ ప్లేస్లో పెట్టేసి కుట్లు వేసేయటం. సో దీనిలో ఉన్న బెనిఫిట్ ఏంటంటే చిన్న పిల్లలకి ఎస్పెషల్లీ సెకండ్ డికేడ్ అంటే 10 నుంచి 20 ఏళ్ళ వయసులో వాళ్ళకి ఆస్టియోసార్కోమా అనే ఒక క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి కాలు చెయ్యి తీసివేయకుండా నిలబెట్టడానికి ఇదొక విధానం. ఈ విధానానికి ప్రాబ్లమ్స్ ఏమంటే దీనిలో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. క్యాన్సర్ అనేది మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంది. కానీ ఇవి ప్రాబబిలిటీస్, అందరికీ వస్తాయి అని కాదు. చేసిన వాళ్ళు చాలా బాగున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అలాంటి ఏజ్ వాళ్ళకి కాలు తీయటం చేయి తీయటం అనేది చాలా పెద్ద డెసిషన్ కాబట్టి తీయకుండా మనకి ఇదొక ఆల్టర్నేటివ్ ప్రొసీజర్ ఈసీఐఆర్ అంటారు దీన్ని. మరి ఈ సదుపాయం మనం మెడికవర్ హాస్పిటల్ కాకినాడలో అందుబాటులో ఉంది. ఆల్రెడీ మనం కొన్ని కేసులు చేస్తున్నాం సక్సెస్ఫుల్గా. కొంతమందికి రికరెన్స్ వచ్చినా మిగతా వాళ్ళందరూ బాగున్నారు. సో దయచేసి ఈ సేవలు వాడుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ.